శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో పాటు రాష్ట్రీయ దళిత సేన స్థాపకులు హమారా ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా, జై శ్రీరామ్. ఎప్పటి నుంచో మీతో ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, అలానే పెండింగ్ పడుతూ వచ్చింది. మొత్తానికి ఇవాళ కుదిరింది. ఎందుకంటే రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్, జస్టిస్ గవాయ్ గారి పైన షూ విసిరేయటం చాలా ఎక్కడ చూసినా కూడా చర్చనీయాంశమైంది. దీనిపైన మీరు రియాక్ట్ అవ్వటం, మీ రియాక్షన్ ఏంటి అసలు దీనిపైన, ఇన్సిడెంట్ పైన? అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే సుప్రీంకోర్టు గవాయ్ గారి మీద, సిజే గవాయ్ గారి మీద చీఫ్ జస్టిస్ షూ వేయడం తప్పు, అది రాజ్యాంగం మీద దాడి, లేకుంటే భారత మాత మీద దాడి అని ఒకరు అంటారు, సుప్రీంకోర్టు మీద దాడి అంటారు, ఇది దేశం మీదనే దాడి అని చెప్పి ఇంకొకరు అంటారు. సరే, చెప్పేవాళ్ళు బాగానే చెప్తారులే, కానీ సరే ఇప్పుడు దానికి, సరే ఇప్పుడు అందరూ ఏమంటారు, దాన్ని ఖండించాలి అంటున్నారు కదా. సరే, కొద్దిసేపు ఖండిద్దాం, నేను కూడా ఖండిస్తాను కొద్దిసేపు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ సిచ్యువేషన్కి కారణం ఎవరు? ఆయన చెప్పు షో ఏదో తీసేసాడు, దానికి కారణం ఎవరు? దానికి ఏ కారణం వల్ల ఆయన ఊరికేసాడా, లేకుంటే ఆయన ఏదైనా పర్సనల్ కేసు ఏదైనా ఉంటే ఆ కేసులో జడ్జిమెంట్ తప్పించారో, లేకపోతే ఇంకేదైనా వాయిదా ఇయ్యలేదో అని చెప్పి చేశారా? కాదు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఎలా ఉండాలి అంటే, ఆయన సెక్యులర్ భావజాలంతో ఉండాలి, అందరిని ఈక్వల్గా చూడాలి. ఆయన ఇంకోటి, ఈక్వల్గా చూసినా చూడకపోయినా ఆయన బాధ్యత ఏంటంటే రాజ్యాంగబద్ధంగా, న్యాయపరంగా, చట్టపరంగానే ఆయన జడ్జిమెంట్స్ ఇవ్వాలి. ఆ విధంగానే మాట్లాడాలి. అక్కడ వ్యక్తిగత మాటలు, ఆయన సొంత అభిప్రాయాలు తెలియజేయడానికి వీల్లేదు. అది ఆయన ఇల్లు కాదు కదా, ఒక న్యాయస్థానం. అది భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం. అది అక్కడ కూర్చొని ఒక కేసు విషయంలో ఆ పిటిషన్ బిల్ అయితే వేసారో దానికి, సరే అది ఏది గవర్నమెంట్ చేతిలో ఉంది, ఏది దాన్ని ఏమంటారు, దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించింది, అందులో మేము కల్పించుకోలేము అని చెప్పేసి అంతవరకు మాట్లాడితే దానికి ఒక పద్ధతి ఉంది. అలా కాకుండా క్లైమాక్స్లో మీ దేవుణ్ణి వైపు అడగండి, ఆయన ఏమైనా చేస్తాడేమో చూడండి అని భావజాలం ఎందుకు, అలాంటి మాటలు ఎందుకు మాట్లాడండి అయినా? అలా తప్పు కదా. ఒక జడ్జి ఆ విధంగా మాట్లాడడం తప్పు కదా. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఇష్యూ కేసులో ఎవరన్నా మిగతా వాళ్ళు, అంటే క్రైస్తవులు కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, వాళ్ళు వచ్చి ఏదైనా పిల్లేశారనుకోండి, అప్పుడు ఇలాగే అంటారా? పోయి మీ అల్లాకి అడగండి, లేకపోతే మీ యేసుకు అడగండి, మీ బుద్ధునికి అడుగు ప్రార్థన చేసుకోపోండి, ఆయన చేస్తాడేమో అని చెప్పి అన్ని మేము చేసుకుంటాం. మళ్ళీ ఆయన ఎందుకు అక్కడ కూర్చోవడం? అంటే ఈ మాటలు నేను అనలేదు అని చెప్తున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు అన్న అని చెప్పి, ఆయన ఒప్పుకున్నాడు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన క్లియర్గా, ఆల్రెడీ అందులో స్టేట్మెంట్ క్లియర్గా ఆయన మాట్లాడిన మాటలు, అది నేను సరదాగా అన్నా అని కూడా ఒక మాట అన్నాడు. ఆయన సరదాగా మాట్లాడాను కదా, మీ ఇల్లా మా ఇల్లా, అది సుప్రీంకోర్టు న్యాయస్థానం కదా, అక్కడ సరదాగా మాట్లాడడం ఏంటి? సరదాగా విష్ణుదేవుని గురించి, ఒక కోట్లాది మంది ఆరాధిస్తున్న విష్ణుదేవుడి గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతావు? అంటే మాకు మనోభావాలు లేవా? ఇప్పుడు నువ్వు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మాట్లాడు, రాజ్యాంగబద్ధంగా మాట్లాడు, అప్పుడు ఏమన్నారు? ఇప్పుడు ఈయనకంటే ముందు కూడా ఒక దళిత్, యాక్చువల్గా సుప్రీంకోర్టు జస్టిస్ విషయంలో కులం చూడడం చాలా పెద్ద తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పది, అసలు కులం గురించే మాట్లాడద్దు అసలు. మనం ఆయనకు దళితుడు అని చెప్తున్నారు, సెకండ్ దళితుడు అని చెప్తున్నారు. ఇంకా వేసిన అతను కూడా దళితుడే కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు ఈయన మీద వేసారు దళితుడు కాబట్టి ఈయన మీద చెప్పే షూ వేసారా అంటే, మరి ఈయనకంటే ముందు ఉన్న దళితుడి మీద ఎందుకు వేయలేదు అదే సుప్రీంకోర్టులో? ఎందుకంటే ఆయన పద్ధతితో ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడలేదు, హిందూ సమాజాన్ని అవమానపరచలేదు, క్రిస్టియన్ సమాజాన్ని అవమానపరచలేదు, ముస్లిం సమాజాన్ని అవమానపరచలేదు. ఆయన బాధ్యత ఎంతవరకు ఉన్నాయో అంతవరకు బాధ్యతలు చేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన మీద చెప్పలేదే, షూ వేయలేదే, ఆయన మీద ఎలాంటి కాంట్రవర్సీ లేదే, మరి ఈయన మీద ఎందుకు వచ్చింది అది? సో నేనేమంటున్నా అంటే, చట్టాలు కూడా ఒకటి ఉంటే, చట్టాల్లో కూడా ఏముంటాయి అంటే, తప్పు చేసిన వాడికంటే ఆ తప్పు చేసే విధంగా ఏదో ఉసిగొలుపుతారో, ప్రేరేపించబడతాడో అతను ఇంకా పెద్ద నేరస్తుడు అని చెప్తుంది కదా చట్టం కదా. మరి అటువంటి గవాయ్ గారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి కదా, లేదా గవాయ్ గారు ఇమీడియట్గా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి కదా.
ఈయన చేసింది తప్పు కాదు అన్నప్పుడు ఆయన షూ వేసింది కూడా తప్పు కాదని అంటారు. చర్యకు ప్రతి చర్య కదా. ఇప్పుడు ఈయన ఇంకొక మాట ఇంకెవరికో ఏదో క్యాస్ట్ వాళ్ళకు, ఏదో కులం వాళ్ళకు, మతం వాళ్ళకు మళ్ళీ ఏదన్నా ఇలాంటి కాంట్రవర్సీ మాట్లాడింది అనుకోండి, ఒక్కొక్కడు ఒక్కో విధంగా స్పందిస్తారు మేడం. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తారు. ఒకడు షూ వేసిండు, రేపు ముస్లింకి సంబంధించిన ఏదైనా పిచ్చి స్టేట్మెంట్ ఇస్తే వాడు ఇంత బాంబు వేసిపోతాడు కావచ్చు, ఎవరికి తెలుసు. సో నేను ఏమంటానంటే ఇక్కడ రాకేష్ గారిది ఎంత తప్పు ఉందో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారిది కూడా అంతే తప్పు ఉంది. సో ఈయనకు శిక్ష పడితే ఆయన కూడా శిక్ష పడాలి, ఈయన క్షమాపణ చెప్తే ఆయన కూడా క్షమాపణ చెప్పాలి. ఇద్దరు కూడా భారతదేశానికి, హిందువులకు, ఇండియాకు, భారతీయులందరికీ కూడా ఇద్దరు క్షమాపణ చెప్పాలి. నేనైతే చెప్తా. రైట్. అయితే రీసెంట్గా ఇంకొక ఇష్యూ కూడా అండి, టీటీడీ అలానే కూటమి ప్రభుత్వం రెండు కలిసి 5,000 గుడ్లు కట్టించాలి దళితవాడల్లో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు షర్మిల గారు ముందుకొచ్చేసి గుడ్ల అవసరం లేదు, ఎవరు కట్టించమన్నారు మిమ్మల్ని అని కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మేడం, కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ముందే దానికి స్థితిగతులు లేకుండా దారుణమైన పొజిషన్లో ఉంది. అది దాన్ని ఎవరు పట్టించుకుంటలేడు. ఈ టైంలో అంతో గింతో ఏదన్నా చూస్తారేమో అని చెప్పే టైంలో ఈమె ఇచ్చిన ఈ స్టేట్మెంట్ వల్ల అసలు పూర్తిగా కాంగ్రెస్ అనేది ఈమె ఇప్పుడైతే కనబడదు. ఇక ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళకు ఈ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ కుటుంబం కావచ్చు, ఆ కుటుంబమే డైరెక్ట్ చెప్తుంటుంది, మేము సంకల బైబిల్ పెట్టుకునే తిరుగుతాం, మేము సంకల బైబిల్ పెట్టుకుని ఇక్కడ పోయినా మేము అడిగిపోతాము అని చెప్తారు. అంటే ఈమె భర్త కూడా ఆల్రెడీ ఒక మన మత ప్రచారకుడు. ఇప్పుడు అనిల్ మత ప్రచారకుడు. ఆయన మొత్తం ఆయన పొద్దులేసి రాత్రి దాకా ఆయన చేసేదంతా కూడా అదే మత ప్రచారమే. ఈ కుటుంబంలో వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే దేశాన్ని కాదు రాష్ట్రాన్ని కూడా మొత్తం కూడా మత మార్పిడి చేయాలనే ఇంటెన్షన్తో ఉంటారు వీళ్ళు. అసలు ఫస్ట్ ఆమెకు బుద్ధి లేదు. ఆమెకు ఎంత అసలు ఆమె బుద్ధి లేకుండా మాట్లాడింది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది గవర్నమెంటా? మనది హిందువులది కదా, మా హిందువులది. అది మా హిందువులది. మేము వేసిన కానుకల ద్వారా, మేము వేసే హుండీలో డబ్బుల ద్వారా దేవాలయం నడుస్తున్నది. గవర్నమెంట్ ఏమైనా ఒక రూపాయి ఇస్తుందా? మా గుళ్ళో మేము వేసుకున్న పైసలతోని 5,000 కాకపోతే 50,000 గుళ్ళు కడతాం, దళిత వాడలనే కడతాం. అయితే దళిత వాడల్లో ఎలా కడతారు మీరు? అలా ఎలా కడతారంటే అసలు ఎలా కడతారనే నువ్వెవరు? అసలు దళితులు అంటే ఎవరు? హిందువులు. రాజ్యాంగం ఏమైనా చదువుకున్నదా? ఆమె ఇంకా చదవచ్చా? చదువు రాకపోతే ఇప్పుడు రాజ్యాంగంలో చదువుకోమని చెప్పాడు. రాజ్యాంగంలో దళితుడు అంటే హిందూ అని అర్థం. ఇప్పుడు నేను ఒక ఎస్సీ మాల, నేను ఒక హిందువుని, నేను దళితుడిని. నా వాడలో తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి గుడి కడతా అంటే వద్దని చెప్పడానికి ఆమె ఎవరు? వద్దని చెప్పడానికి ఆమె వస్తే మేము దేంతో దాడి చేయాలో దాంతో దాడి చేస్తే తరిమి ఇంటికి పంపిస్తాం. ఆమెకి ఏం సంబంధం బుద్ధి లేని మాటలు మాట్లాడకపోతే? అంటే ఇక్కడ ఆవిడ ఇంకొక మాట అన్నారు, మౌలిక వసతులు, చదువు ఇలాంటివి చెప్పియచ్చు కదా అదే అమౌంట్తో, మిమ్మల్ని ఇన్ని వేల గుళ్ళు ఎవరు అడిగారు? ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి మేడం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. ఒకటి నెంబర్ 1 ఏంటంటే మౌలిక వసతులు అన్నారు. ఎస్, మౌలిక వసతులు ఎవరు కల్పించాలి? గుళ్ళు చేయించాలా? గవర్నమెంట్ కదా. మీరు కానీ నేను కానీ ఈ మన రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం మనం? పేదవాళ్ళకి రాష్ట్రంలో ప్రజలకి, పేదవాళ్ళకి మౌలిక వసతి కల్పించమనే కదా. మరి ఆ డబ్బుతో మీరు మౌలిక వసతి కల్పించకపోతే మీరు సిగ్గుపడాలా? అంతకుముందు సీఎంగా పనిచేసిన మీ అన్న సిగ్గుపడాలా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు 60 సంవత్సరాలు పరిపాలించిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి. అంతకుముందు మీ నాన్న సీఎంగా పనిచేసింది కదా, ఆయన సిగ్గుపడాలా? మీకు సిగ్గు లేకుండా గుడి నుంచి మౌలిక వసతులు అడగడం ఏంటి? ఇప్పుడు చర్చిల నుంచి మౌలిక వసతులు వస్తున్నాయా? చర్చిలు ఏడబడితే అలా కడుతున్నారు. మరి చర్చిల నుంచి మౌలిక వసతులు ఏమైనా వస్తున్నాయా? మసీదుల నుంచి మౌలిక వసతులు కల్పిస్తున్నారా? అంటే చర్చిలు కానీ మసీదులు కానీ గవర్నమెంట్ ఎండోర్స్మెంట్ లో లేవు, బట్ హిందూ టెంపుల్స్ అన్ని కూడా గవర్నమెంట్ అండర్ లోనే నడుస్తున్నాయి కదా. ఇక అదే ఇప్పుడు గవర్నమెంట్ కాదు ఇది. ఓకే, టెంపుల్ గవర్నమెంట్ కాదు, ఇదొక సపరేట్ డివిజన్. ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ డబ్బులతో నడుస్తలేదు. సరే, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉంది అంటున్నారు కదా, మరి గవర్నమెంట్ ఏమైనా ఫండ్స్ ఇస్తుందా టెంపుల్స్ కి? హిందూ ఫండ్స్ నే గవర్నమెంట్ ఇంకా రివర్స్ ఇంకా రివర్స్ ఇక్కడ నుంచి అక్కడికి ఫండ్స్ పోతున్నాయి, గవర్నమెంట్ కే పోతున్నాయి. దాదాపు 29% పోతున్నది. దాదాపు సంవత్సరానికి 29% పోతున్నది.
వాళ్ళు మనకు రూపాయి ఇవ్వట్లేదు. ఇక్కడ మౌలిక వసతులు సరే. రెండో పాయింట్, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎన్నో ఫ్రీ ఎడ్యుకేషన్స్ నడుస్తున్నాయి. తిరుపతిలో బ్రిడ్జ్ కట్టారు, ఇప్పుడు పెద్ద బ్రిడ్జ్ వేశారు. అది ఎవరు ఫండ్ అమ్మా? అది గవర్నమెంట్ ఫండ్ కాదు, హుండీలో నుంచి తీసిన ఆదాయంతోనే వేశారు అది బ్రిడ్జ్. ఏదో దాని పేరు ఏదో ఉంది, వారిది సంథింగ్ ఏదో పేరు ఉంది, నాకు కరెక్ట్ గుర్తులేదు. అదే కాకుండా అక్కడ మున్సిపాలిటీలో కూడా ఎన్నో ఫండ్స్ ఇస్తున్నాం మనం ఎవ్రీ ఇయర్. అలాగే దేశం మొత్తం కూడా ఎక్కడన్నా ఏదైనా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా ఇస్తున్నాం. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఫ్రీ హాస్పిటల్ ఉన్నది మనది. ఇవన్నీ ఫ్రీ కదా. ఎవరు అనుభవిస్తారు? ఇక్కడ మనం కులం చూస్తున్నామా, మతం చూస్తున్నామా? అందరు వచ్చేస్తున్నారు, అందరు హెల్ప్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు వెంకటేశ్వర యూనివర్సిటీ ఉన్నారు, అందులో కేవలం హిందువులే ఉన్నారా? అందరు ఉన్నారు కదా. అక్కడ హాస్పిటల్ ఉంది, అందులో ట్రీట్మెంట్ అందరు తీసుకుంటారు కదా. ఇవన్నీ కూడా మనం ఫ్రీగానే ఇస్తున్నాం కదా. ఇది కాకుండా మళ్ళీ ఆమె డిమాండ్ ఆమె ఏదైతే డిమాండ్ చేసిందో అది కంప్లీట్ రాంగ్ కదా. అది మౌలిక వసతులు చేయాలి, గవర్నమెంట్ చేయాలి, ప్రభుత్వం ఇచ్చే ట్యాక్సులతో చేసుకోవాలి. నువ్వు అది మాకెందుకు అడుగుతున్నాను? అంటే మీరు యాజ్ ఎ పర్సన్ గా చెప్పండి, ఒక దళిత వాడలో గుడి వస్తే మంచి జరిగిద్ది అంటారా, లేకపోతే వారికి చదువు ఆవిడ చెప్పినట్టు మౌలిక వసతులు ఉంటే మంచి జరుగుతుంది అంటారా? మౌలిక వసతులు గవర్నమెంట్ చూస్తాం, అది గుడి మా వ్యక్తిగతం. అది ఓకే, అది మా వ్యక్తిగతం. ఇప్పుడు డ్రైనేజ్ కట్టాల్సింది ఎవరు? గవర్నమెంట్, అవునా కదా? గవర్నమెంట్ కట్టాలి. బాత్రూమ్లు కట్టాలి, గవర్నమెంట్ కట్టాలి. రోడ్లు ఎవరు వేయాలి? గవర్నమెంట్ వేయాలి. ఇప్పుడు మనం ఈ చాప్టర్ని కాకుండా మనం ఒకసారి మన పాత రోజులకు వెళ్దాం. ఒకసారి పురాణ కాలాన్ని, అంటే ఈ వ్యవస్థ మనం లేనప్పుడు మన పాత రోజులు చూస్తే ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో మెయిన్ గుడే ఇంపార్టెంట్. ఆ గుడికి వచ్చే ఆదాయంతోనే ఆ ఊరు గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుండే. ఆ ఊరిలో ఉన్న స్కూల్స్కి టీచర్లకు జీతాలు ఈ గుడి నుంచే పోతుండే. ఆ గుడి నుంచే అక్కడ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ ఊరిలో ఉన్న జాతరలు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అన్నిటికి కూడా ఈ గుడి నుంచే డబ్బు వెళ్తుండే. అప్పుడు మెయిన్ వ్యవస్థ గుడే. ఊరికి పెద్ద దిక్కు అనేది గుడే ఉంటుండే. అప్పుడు ఈ గుడిను ఆదాయం నుంచే అంత ఆ ఊరు మొత్తం ఏం కావాలంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ అయ్యేది. అప్పుడు చేసేవాళ్ళు. అప్పుడు తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ని మతాలు వేరే విదేశీ మతాలు భారతదేశంలోకి రావడం, ఈ మతాలన్నీ పెరగడం వల్ల ఇప్పుడు ఈ వ్యవస్థ అయిపోయింది. ఇప్పుడు మనము ఏది ప్రజాస్వామ్యం అనే ఒక దేశం అనే ఒక వ్యవస్థలో బతుకుతున్నాం మనం. ఈ వ్యవస్థలో ప్రభుత్వం అని ఒకటి పెట్టుకున్నాం మనం. ఈ ప్రభుత్వానికి కూడా మసీదుల నుంచి రాదు రూపాయి, చర్చల నుంచి రూపాయి రాదు. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వాన్ని కూడా సంవత్సరానికి 29% ట్యాక్స్ రూపంలో మనం ఇస్తున్నాం మన గవర్నమెంట్కి. అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనం గవర్నమెంట్కి రూపాయి ఇస్తున్నాం, మళ్ళీ రూపాయి పోతుంది కంటే గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి అక్కడ రాదు ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఆమెకు తెలుసుకోవాలి. ఆమె తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? అసలు హమారా ప్రసాద్ గారు రాజ్యాంగం రాసిన వ్యక్తికి వ్యతిరేకమా, రాజ్యాంగానికి వ్యతిరేకమా? నేను చరిత్రకు, ఫేక్ చరిత్రకు వ్యతిరేకం. నేను ఫేక్ చరిత్రకు. ఓకే. ఇప్పుడు రాజ్యాంగం అంటే ఆ రోజుల్లో 1946 ఆ టైంలో గురించి చెప్తున్నాను. అప్పుడు మన భారతదేశ జనాభా దాదాపు ఒక 40-50 కోట్లు, 40 కోట్ల దాకా ఉంది అప్పుడు. అంటే మనం రాజ్యాంగం రాసుకోవాలనుకున్నప్పుడు 40 కోట్ల భవిష్యత్తు అది. ఆ 40 కోట్ల భవిష్యత్తు కాకుండా రాబోయే తరాల భవిష్యత్తు కూడా రాజ్యాంగం అంటే. అంతే తప్ప మనం ఏదో ఇంట్లో కూర్చొని ఏదో నవల రాసినట్టు రాయడం కాదు అది. సో దానికి ఎంతోమంది కష్టపడ్డారు మేధావులు, చాలామంది మేధావులు, దాదాపు 292 మంది మేధావులు చాలామంది కష్టపడి దేశ విదేశాలు తిరిగారు. చాలా దేశాలు తిరిగి రీసెర్చ్ చేశారు వాళ్ళు, ఒక టీం. అంటే దీనికంటే ముందు ఏం జరిగిందంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని ఏర్పడ్డది. దానికి ముందు ఎలక్షన్స్ చేసుకున్నారు. ఆ ఎలక్షన్స్ ద్వారా ఎన్నికైన 292 మంది వాళ్ళందరూ కూడా, అందులో అంబేద్కర్ ఓడిపోయాడు. అంబేద్కర్ గెలవలే. అంబేద్కర్ ఎక్కడి నుంచి దళిత సామాజిక వర్గం నుంచి పోటీ చేసిండో దళితుడు అంబేద్కర్ ఓడగొంచి ఇంట్లో కూర్చోబెట్టారు. అప్పుడు అందరు కలిసి మొత్తం వ్యవస్థను తిరిగి బిఎన్ రావు గారి ఆయన నేతృత్వంలో ఒక రాజ్యాంగ కమిటీ తయారు చేసుకొని ఒక డ్రాఫ్ట్ కమిటీ తయారు చేశారు. డ్రాఫ్ట్ కమిటీ చేసిన తర్వాత ఆ డ్రాఫ్ట్ కమిటీ అంటే 22 కమిటీలు వేసుకుంటే, అంటే 22 కమిటీలో ముందు 21 కమిటీలు వేసారు. ఫస్ట్ 21 వేశారు. వేసి అందరు కష్టపడి రాసిన తర్వాత ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్ను ఇప్పుడు పార్లమెంట్ అంటున్నాం, కానీ అప్పుడు అసెంబ్లీ అనేవాళ్ళం అనమాట. అసెంబ్లీ అనేవాళ్ళం దాన్ని. సో అసెంబ్లీలో అందరూ కూర్చొని దీన్ని చర్చలు చేయాలన్నమాట.
చర్చలు చేసి ఇంకేమన్నా మార్పులు చేయాలన్నా అని చెప్పేసి చర్చల ద్వారా మనం మాట్లాడుకోవాలి. అప్పుడు మరి ఏదైనా పాయింట్స్ ఇన్పుట్ అయినప్పుడు ఏదైనా కొత్త పాయింట్ యాడ్ చేసే ఉంది, అప్పుడు దానికి మరి యాడ్ చేసే వాళ్ళు ఒకరు ఉండాలి కదా, మనకు రాసే వాళ్ళు ఉండాలి కదా. దానికోసం ఒక కమిటీ వేశారు, డ్రాఫ్టింగ్ కమిటీ. అప్పుడు వచ్చింది అంబేద్కర్ పాత్ర. డ్రాఫ్టింగ్ కమిటీ అని ఒకటి వేశారు. ఆ కమిటీని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు చేసిన డ్రాఫ్ట్ కమిటీ, అంతకుముందే డ్రాఫ్ట్ కమిటీ బిఎన్ రావు గారు తయారు చేసిన డ్రాఫ్ట్ కమిటీ అందరూ కూర్చొని చర్చించారు అనమాట. దాదాపు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు చర్చారు. 2 సంవత్సరాలు, అంతకుముందు ఒక 8 months, తర్వాత 2 సంవత్సరాలు దాన్ని చర్చించి దాన్ని దాదాపు 4 సార్లు ప్రింట్ చేశారు. దాన్ని రాజ్యాంగాన్ని ఫస్ట్ ఒకసారి ప్రింట్ చేసి అప్పుడు ప్రతి రాష్ట్రాన్ని అందరికి పంపించి, ముఖ్యమైన వాళ్ళకి పంపించి మీ సజెషన్స్ ఇవ్వండి అని ఒకసారి, మళ్ళీ అది వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి, మళ్ళీ మూడోసారి ప్రజలకు కూడా కాపీస్ పంపించి ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవడం. సో ఇవన్నీ ఇన్పుట్స్ అన్ని తీసుకుంటే ఆ ఇన్పుట్స్ రాసే పనే డ్రాఫ్టింగ్ కమిటీ పని. అంతేగాని డ్రాఫ్టింగ్ కమిటీ సొంతంగా ఎవరి నిర్ణయం కానీ ఎవరి పర్మిషన్ లేకుండా సొంతంగా ఎలాంటి ఇన్పుట్ అందులో రాయడానికి అర్హత లేదు, అధికారం లేదు వాళ్ళకి. అందుకే డ్రాఫ్టింగ్ కమిటీ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారంటే, డ్రాఫ్టింగ్ కమిటీ అనే ఏం చేస్తుంది అంటే ఓ బేబీకి డ్రెస్ వేయడం అనమాట. అంతే. స్టేట్మెంట్స్ ఉన్నాయి క్లియర్గా. కాన్స్టిట్యూషన్ డిబేట్స్లో అందరు చెప్పిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. మీరు అదేం చేయాలి, మొత్తం తీసుకొచ్చి చూపించేవాళ్ళని, మీకు రిఫరెన్స్ పేజ్ నెంబర్లతో సహా ఇచ్చేవాళ్ళని. సో అంత క్లియర్గా ఉందన్నమాట. సో ఇంత కష్టపడి ఇంతమంది చేస్తే రాజ్యాంగం అంబేద్కర్ రాశాడని చెప్తే ఎట్లా? ఇప్పుడు మీరు ఈ ఆఫీస్ పెట్టారమ్మ, స్టూడియో, మీరు ఒక 4 పార్ట్నర్స్ ఉన్నారనుకోండి. 4 పార్ట్నర్స్ కష్టపడి మొత్తం వ్యవస్థను అంతా రెడీ చేసి పెట్టారు. ఇక్కడ అంతా చేసిన తర్వాత మీ అకౌంటెంట్ పిలిచారు. మీరు అకౌంటెంట్ పిలిచేసి ఇదంతా కలిసి ఒక లెక్కలు రాయు అని చెప్పారు. అన్ని లెక్కలు మీరే, అన్ని డబ్బులు ఇచ్చారు, అన్ని చేశారు, అన్ని తీసుకొచ్చి అన్ని ముందర పెట్టి మంచి ఫ్రెష్గా నోట్స్ తయారయ్యి అని చెప్పారు. మొత్తం ప్రాజెక్ట్ మొత్తం మీ అకౌంటెంట్ తయారు చేసినట్టు ఎట్లుంటుంది? రాంగ్ కదా. అంటే ఒక దళిత సామాజిక వర్గం నుంచి ఎంతో కొంత కష్టపడి అక్కడి వరకు రావటం అనేది కూడా ఇంపార్టెంటే కదా. 292 మందిలో 30 మంది దళితులు ఉన్నారమ్మా. అంబేద్కర్ ఒకటి కాదు, 30 మంది ఉన్నారు. అందులో ఒక మహిళ కూడా ఉంది. అర్థమవుతుందా? ఒక మహిళ కూడా ఉంది. ఆవిడ ఇక్కడ అంబేద్కర్ గారి పేరు ఒక్కటి చెప్పటం మీకు నచ్చలేదా? అందుకు నచ్చలేదా? అంబేద్కర్ పేరు ఒక్కటి చెప్పడం కాదు, అసలు ఒక్కటి పేరు ఎందుకు. కష్టపడేది 292 మంది. 292 మంది కష్టపడితే ఒక్కడే రాసిండని చెప్పడం ఏంటి? ఎలా జరిగింది? మా అంబేద్కర్ ఏం చెప్తారు తెలుసా? మా అంబేద్కర్ ప్రచారం, దళితుల ఓట్లు కావాలంటే అంబేద్కర్ని లేపాల. అంబేద్కర్ హీరో అంటే ఎవరు హీరో అంటే వాళ్ళకి వీళ్ళు ఓట్లు వేసేస్తారు పోయి. అది జరిగింది. ఇప్పుడు ఈ 30 మందిలో అందరు గెలిచి 29 మంది గెలిచారు ఎన్నికల్లో. అంబేద్కర్ కూడా ఓడిపోయింది తెలుసా? అంబేద్కర్ ఓడిపోయిండు. అంబేద్కర్ జీవితంలో 4 సార్లు ఎన్నికల్లో పాల్గొన్నాడు. 1937, 1946, 1952, 1954. 37లో గెలిపించారు ప్రజలు. అబ్బా, దళిత సామాజిక వర్గం ఏమనుకుందంటే, ఈయన మన కోసం బాగా మాట్లాడుతున్నాడు, ఈయన గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెడదాము అని చెప్పి గెలిపించారు ఆయన. ఆయన గెలిపేయగానే ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన ప్రవర్తనకు షాక్ అయిపోయారు దళితులంతా. ఆ రోజు హరిజన్లు అంటుండే మనం, ఆ రోజు హరిజన్లు అనేవాళ్ళు అనమాట, మా వర్గాన్ని అంతా. అంటే ఈయన ఏం చేస్తుండే తెలుసా? హిందుత్వం మొత్తం హిందూ వ్యతిరేకి, కంప్లీట్గా హిందూ వ్యతిరేకి. మా వాళ్ళంతా హిందువులు, మేమంతా హిందువులం అప్పుడు. ఈయన కంప్లీట్ హిందూ వ్యతిరేకి. ఈయన రాముని తిడతాడు, కృష్ణుని తిడతాడు, సీతమ్మని తిడతాడు, అందరిని తిడుతున్నాడు. మన బ్రిటిష్ వాడు ముద్దు అంటాడు, బ్రిటిష్ వాడే ఈ దేశాన్ని పరిపాలించాలి అంటాడు. భారతీయులకు పరిపాలించే స్తోమత అంటే మనకు నైపుణ్యం లేవు, మనకు రాజ్యాంగాన్ని మనం సొంతంగా రాసుకునే నైపుణ్యం మనకు లేదు అని ఈయన అంటాడు. వీళ్ళందరూ పరిచయం. ఇదేంది ఈయన ఇట్లా మాట్లాడు ఏంది? ఈయన గెలిపించి గాంధీ గారితోని, నెహ్రూ గారితోని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితోని, సుభాష్ చంద్రబోస్తోని అందరితో కలిసి మన హక్కుల కోసం పోరాడతాడు, మనకు మంచి స్థానం తీసుకొస్తాడంటే ఈయన ఏం చేస్తుండంటే కంప్లీట్ బ్రిటిష్ తొత్తుగా మారిపోయిండు. బ్రిటిష్ సంకల పోయి ఎక్కి కూర్చున్నాడు. బ్రిటిష్ సంకల వాళ్ళు ఏం చేశారు? 1942లో మొత్తం దేశం మొత్తం క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నది. 1942లో స్టార్ట్ అయింది.
అది ఎలాంటి ఉద్యమం అంటే, క్విట్ ఇండియా ఉద్యమం అంటే మన తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు సకల జనుల సమ్మె అని పెట్టినాం మనం, లాస్ట్ క్లైమాక్స్ యుద్ధం మనది. ఏం చేశారంటే గవర్నమెంట్, ప్రైవేటు అసలు మొత్తం షట్ డౌన్ చేసినాం రాష్ట్రాన్ని. షాపులు అన్ని బంద్, ఆఫీసులు బంద్, అసలు ఎవ్వడు పనులకే కూడా బంద్ చేసారు. అంటే మొత్తం షట్ డౌన్ చేసేసినాం మనం. అలాంటి ఉద్యమమే క్విట్ ఇండియా ఉద్యమం. జరుగుతున్నప్పుడు ఈసారి ఏం చేశారు తెలుసా, బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో పోయి ఇది మన ఒక మినిస్టర్ పదవి తీసుకోండి. ఏం మినిస్టర్ అది? కార్మిక శాఖ మంత్రి అంబేద్కర్ గారు. దేశం మొత్తం క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుంటే సార్ కార్మిక శాఖ మంత్రిగా బ్రిటిష్ గవర్నమెంట్లో జాయిన్ అయ్యిండు. ఏమనుకోవాలి దాన్ని? అలా కాకుండా 1942 నుంచి 1946 వరకు ఈ ఉద్యమం దేశం మొత్తం జరుగుతుంటే దేశం మొత్తం తిరిగి ఈ ఉద్యమాన్ని దళితుల దగ్గరికి పోయి ఈ ఉద్యమంలో మీరు పాల్గొనకండి, ఈ ఉద్యమాన్ని నీరు గార్చండి అని చెప్పిన ఆయన. అలా తిరుగుతూ అప్పుడు మన చెన్నై కింద ఉండేవాళ్ళం, మద్రాస్ కింద ఉండేవాళ్ళం మనము. అప్పుడు కాకినాడ వచ్చిండు ఆయన. కాకినాడకు వచ్చి కాకినాడలో కార్లో టాప్ మీద నిలబడి స్పీచ్ ఇచ్చిండు ఆయన. దానికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ అన్ని పెట్టాను నేను యూట్యూబ్లో. ఏమనుకోవాలని నేను, ఈ దేశానికి 1946లో బ్రిటిష్ వాళ్ళతో ఇక ఫైనల్ అయిపోయింది మనకు స్వతంత్రం. ఇంకో 6 months 8 months స్వతంత్రం ఇచ్చేయాలని చెప్పేసి అయిన తర్వాత అప్పుడు మన వాళ్ళు చెప్పారు బ్రిటిష్ వాళ్ళతో, మేము కాన్స్టిట్యూషన్ రాసుకుంటాం అని చెప్పేసి. అప్పుడు ఈయన వద్దంటాడు, మన కాన్స్టిట్యూషన్ ఎందుకు, దేశానికి కాన్స్టిట్యూషన్ ఎందుకు అన్నాడమ్మా ఆయన. అటువంటి ఆయన పట్టుకొని రాజ్యాంగ పితామహుడు అంటే మండదా చెప్పండి? ఈ దేశానికి రాజ్యాంగమే వద్దన్నాడమ్మా ఆయన. మనకు స్వతంత్రం ఇస్తా అని బ్రిటిష్ వాళ్ళు అంటే వదొద్దు అని చెప్తారు. ఒకవేళ భారతదేశానికి స్వతంత్రం ఇస్తే అదొక విపత్తులాగా భావిస్తా నేను అంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ దళితులకి రిజర్వేషన్స్ అని ఇంకోటి ఎవరు చెప్పినమ్మా? ఆయన ఇచ్చిండని చెప్పి. ఆయన కదా? ఎవరమ్మా ఇది చెప్పింది? ఇదే మన దగ్గర ఉన్న ప్రాబ్లం తెలుసా, మనకు చరిత్ర ఇదే అంటున్నా. ఈ ఫేక్ చరిత్ర అంటేనే నాకు కోపము. ఆ ఫేక్ చరిత్రలో హీరోని అంబేద్కర్ చేయడమే నాకు కోపం. రాజ్యాంగ నాకు రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరు తెలుసా అమ్మా? సాహు మహారాజ్. మన భారతదేశానికి మొట్టమొదట ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ స్టార్ట్ అయింది 1882లో. సాహు మహారాజ్. అప్పటికి ఇంకా అంబేద్కర్ పుట్టలేదమ్మా. అంబేద్కర్ పుట్టలేదు ఇంకా. అప్పుడే రిజర్వేషన్ స్టార్ట్ అయింది. మనకు రిజర్వేషన్ల పితామహుడు ఎవరు అంటే సాహు మహారాజ్. సరే, అంబేద్కర్ వల్లనే రిజర్వేషన్ వచ్చిందని అనుకునే వీళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీకు కూడా ఒక క్లారిటీ ఇస్తున్నాను. మీ లెక్క ప్రకారం మనకు రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలైంది? 1950 నుంచి స్టార్ట్ అయింది. అంటే మనకు రిజర్వేషన్ అప్పటి నుంచి స్టార్ట్ కావాలి కదా, అంతకుముందు లేదన్నట్టే కదా. అవునా కాదా? 1937లో స్వతంత్రానికి రాజ్యాంగం ముందు అంబేద్కర్ 2 ఎలక్షన్స్ పాల్గొనని చెప్పినాను. 1937, 1946 ఈ 2 ఎలక్షన్స్ పాల్గొన్నప్పుడు ఆయన ఎక్కడ పోటీ చేసిండమ్మా? ఆయన దళిత, ఇప్పుడు మన ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ లేవా, నియోజకవర్గాలు ఉన్నాయి కదా, అలాంటిదే అప్పుడు కూడా దళిత నియోజకవర్గాల నుంచి పోటీ చేసిండు ఆయన. మరి రాజ్యాంగం రాయకముందు రిజర్వేషన్ ఎక్కడికి వచ్చింది? మరి అంబేద్కరే రిజర్వేషన్ అనుభవించిండమ్మా. అంబేద్కర్కే రిజర్వేషన్ ఇచ్చిన దేశం మనది. ఆయన మనకి ఇవ్వలే, ఆయనే ఆ రిజర్వేషన్ అనుభవించిన ఆయన. 1937లో 1946లో దళిత సామాజిక వర్గం నుంచి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వ్యక్తి ఆయన ఇవ్వడం ఏంటి రిజర్వేషన్? చాలా మంది పొరపాటు చేస్తారు, అనుకుంటారు ఆయనే మనకు రిజర్వేషన్ ఇచ్చిండు అని చెప్పేసి. అంటే అమర ప్రసాద్ గారు ఈ అంబేద్కరిస్టులందరికీ వ్యతిరేకి ఇప్పుడు చెప్పారు. ఎందుకు వ్యతిరేక అనకండి, నేను నిజం చెప్తున్నా కాబట్టి వాళ్ళు చేస్తున్న ప్రచారానికి నేను వ్యతిరేకే అవుతారు కదా. వ్యతిరేకం కాదు, నేను నిజం చెప్తున్నా. వాళ్ళు నాకు వ్యతిరేకి, నేను వాళ్ళకి వ్యతిరేకి కాదు. సరే, అలాగే. అయితే దానితో పాటు రాజ్యాంగానికి వ్యతిరేక, లేకపోతే ఏవైనా నచ్చిన అంశాలు మాత్రమే కొన్ని ఉన్నాయా? రాజ్యాంగం మొత్తం కూడా అమ్మా. ఇంకోటి కూడా చెప్తా మీకు, రాజ్యాంగానికి వ్యతిరేకి కాదు నేను. ఖచ్చితంగా మనకు రాజ్యాంగంలో కాబట్టి రాజ్యాంగంలో కొన్ని మార్పులు అయితే జరగాల, ఖచ్చితంగా మార్పులు జరగాల. సో ఆ మార్పులు ఏంటి అనేది తర్వాత మాట్లాడదాం. కానీ రాజ్యాంగానికి వ్యతిరేకి కాదు నేను. రాజ్యాంగానికి మనం ఇప్పుడు మేము హిందూలో ఉన్నాం. రాజ్యాంగం అంటే మేము భగవద్గీతను ఎంత గౌరవిస్తామో, అయితే రాజ్యాంగం అనేది మనం భగవద్గీతను ఎంత గౌరవిస్తామో రాజ్యాంగాన్ని అంతే గౌరవిస్తాం. మాకు అంత గౌరవం ఉంది. రాజ్యాంగమే గౌరవం లేదని కాదు, మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం. అది ఇచ్చేది కేవలం తెలుసా, కేవలం హిందువులే. అదే మీరు క్రిస్టియన్ దగ్గరికి పోయేది, మీరు బైబిల్ కంటే రాజ్యాంగాన్ని
అంటే బైబిల్తో సమానంగా రాజ్యాంగం చూస్తారా అని ఒక ప్రశ్న అడగండి. వాళ్ళు అన్నారు చూపారు, వాళ్ళు ఫస్ట్ బైబిలే అంటారు వాళ్ళు. ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళండి, ఖురాన్ ముఖ్యమా మీకు రాజ్యాంగం ముఖ్యమా అంటే ఖురానే అంటారు వాళ్ళు. రాజ్యాంగం తీసి పక్క పెట్టేస్తారు వాళ్ళు. కేవలం హిందువులు మాత్రమే తెలుసా, రెండింటికి సమాన దృష్టితో చూస్తారు వాళ్ళు. రైట్. ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పారు కాబట్టి జనరల్గా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం చెప్తున్నాను, అసలు సగం మత మార్పుళ్ళు జరుగుతుంది ఈ దళిత వాడల్లోనే. దళితులే ఎక్కువ మతం మార్చుకుంటున్నారు. ఎందువల్ల రీజన్ ఏంటి అంటే మాకు ఇక్కడ కనీస గౌరవ మర్యాదలు దక్కట్లేదు, హిందూ మతంలో అంటరానితనం అనేది ఇంకా కొనసాగుతుంది, మాకు కనీస మర్యాద ఇవ్వట్లేదు అనే పేరుతో ఎక్కువగా మతం మార్చుకొని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా తయారీ అయింది అంటే ఎస్సీ ఎస్టీ ఇంకా వేరే వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా క్రిస్టియన్సే అనే మాదిరి అయిపోయింది. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ మనం 2-3 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే హిందూ సమాజంలో దళితులకు సమాన హక్కులు లేవు అనేది తప్పు మాట. అది ఎందుకంటే హిందూ సమాజం ఏ విధంగా నడుస్తుందంటే ప్రామాణిక గ్రంథాలు, మా గ్రంథాలు అయితే ఉన్నాయో వేదాలు కావచ్చు, రామాయణ మహాభారతాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇవి ఎక్కడ చూసినా కూడా అక్కడ శూద్రుణ్ణి అంటే దళితుణ్ణి తక్కువ స్థాయిలో చూడాలి అని చెప్పేసి అక్కడ లేదు. అంటే గ్రంథాల్లో ఎక్కడ లేదు. రాముడు శబరిమాత ఎంగిలి పళ్ళు తిన్నాడు ఆయన, అంతే తప్ప నువ్వు శూద్రురాలివి, నువ్వు ఇచ్చే ఎంగిలి పళ్ళు నేను తినాలా అని చెప్పాను అనలే. శ్రీకృష్ణుడు కూడా మాదిగల మూల పురుషుడైన జాంబవంతుని కూతుని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. సో గ్రంథాల్లో కూడా ఇలాంటి ఆలోచనలు లేవు. మనుషులు చేసిన పొరపాటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక ఎస్సీ, ఫర్ ఎగ్జాంపుల్ నా సామాజిక వర్గంలో ఎవరో కూడా ఒక రేప్ చేశారనుకోండి, ఒక చెడ్డ పని చేశారనుకోండి, ఆ సామాజిక వర్గం మొత్తము రేపులు చేసేవాళ్ళంటే ఎంత తప్పది? తప్ప కాదా? ఇప్పుడు మనుషులు చేసిన పొరపాటుని మొత్తం యావత్ హిందూ సమాజానికి అంటగడితే ఎలా? సరే, ఇప్పుడు ఇక్కడ సమానత్వం లేదని చెప్పి క్రిస్టియన్ మతంలో పోయినావు. ఆంధ్రాలో దళిత చర్చిలు అని చెప్పేసి, బీసీ చర్చిలు అని చెప్పేసి, కాపు చర్చిలు, రెడ్డి చర్చిలు అని చెప్పేసి ఆ చర్చిలకు మిగతా కులాలు కూడా పోవద్దు. అలాంటి చర్చిలు ఉన్నాయి, చూపించాలా మీకు? మేము ఆల్రెడీ వీడియోలో కూడా చూపించాం మేము. ఓకే, ఒక క్యాస్ట్ చర్చిలకి ఇంకొక క్యాస్ట్ అంతెందుకు పక్క పెట్టేసండి. క్రిస్టియానిటీలోనే క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ అని చెప్పేసి ముఖ్యమైన 2 చూస్తాం మనం. చాలా 30 ఉన్నాయి అందులో, నేను చెప్పేటి 2. క్యాథలిక్ చర్చిలకు ప్రొటెస్టెంట్ బోర్డు, ప్రొటెస్టెంట్ చర్చిలకు క్యాథలిక్ బోర్డు. సిద్ధాంతాల పరంగా ఎగ్జాక్ట్లీ అది కూడా తేడానే కదా. ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి పెళ్లి చేసుకోరు వాళ్ళు. బట్ కులాల పరంగా లేరు కదా. ఏది 12 ట్రైబ్స్ ఉన్నాయి అక్కడ, 12 ట్రైబ్స్ అంటాం మనం. ఇక్కడ మా కులాలు అంటాం కదా, మనం దాన్ని ట్రైబ్స్ అని చెప్తాం. బైబిల్లో క్లియర్గా 12 ట్రైబ్స్ ఉన్నాయి. యాకోబుకు 12 మంది పిల్లలు, ఆ సంతానం 12 మంది సంతానం, ఒక్కొక్కడు ఒక్కొక్క ట్రైబ్. అందుకే పరలోకంలో కూడా 12 కుర్చీలు ఉంటాయి, ఆడ సింహాసనాలు ఉంటాయి. 12 కుర్చీల మీద 12 మంది కూర్చొని ఉంటాడు. యేసు కూర్చొని ఉంటాడు, యెహోవా కూర్చొని ఉంటాడు. వీళ్ళందరూ కలిసి ఎవరికి తీర్పిస్తారట? ఆ 12 మందికే తీర్పిస్తారు. ఆ 12 గోత్రాల వారికే తీర్పిస్తారు. మరి మేము ఆ గోత్రం కాదే, మేము ఆ గోత్రంలో లేము కదా. మరి ఇప్పుడు మతం మారిన ఈ క్రైస్తవులందరూ ఈ గోత్రాలు కావు కదా. మరి వీళ్ళకి తీర్పు ఎవరు ఇస్తారో వాళ్ళకి ఒకసారి తెలుసుకోవాలి, వాళ్ళ బైబిల్ ప్రకారం. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సో అంబేద్కర్ గారు స్పష్టంగా ఇప్పుడు ఈ అంబేద్కర్ గురించి, సరే ఇప్పుడు మేము మతం మారిన మాకు అక్కడ మాకు ఇది లేదని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో, మాకు సమానత్వం లేదని చెప్పి మేము మతం మారుతున్నామని చెప్తున్నారో, వీళ్ళందరూ అంబేద్కర్ అయితే నమ్ముతారు కదా. అదే అంబేద్కర్ ఆయన వాల్యూ నెంబర్ 7 చదవమని చెప్పండి. ఫస్ట్ పేజ్ నుంచి, ఫస్ట్ చాప్టర్ నుంచి చివరి చాప్టర్ వరకు చదువుకొని రమ్మని చెప్పండి. తర్వాత మేము వాళ్ళకి ప్రశ్నలు అడుగుతాం. మేము కొన్ని ప్రశ్నలు, క్రిస్టియన్ మతంలోకి ఎట్లా పోయినావు, అంబేద్కర్ పొమ్మన్నాడా అని చెప్పేసి. ఆయన స్పష్టంగా క్రిస్టియన్ మతం గురించి, ఇస్లాం మతం గురించి చాలా దారుణంగా చెప్పిండు. ఆయన చాలా దారుణంగా చెప్పిండు. ప్రాణం పోయిన ఆ మతంలోకి పోద్దని చెప్పిండు ఆయన. మతంలోకి పోతాను ఆయన. ఎప్పుడైతే మీరు ఈ మతాలకు పోతారో మీకు దేశం అనే ఒక భావజాలం, దేశభక్తి అనే ఒక భావజాలం మీకు నశించిపోతుందని చెప్తాడు ఆయన. ఆయన ఒక మాట కూడా చెప్తాడు. దాదాపు 3 లక్షల మందిని బౌద్ధ మతంలోకి మారేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. నేను ఎందుకు బౌద్ధ మతాన్ని స్వీకరించానంటే, బౌద్ధ మతం ఈ దేశంలో పుట్టిన మతం, ఈ భూమి మీద పుట్టిన మతం, ఇక్కడ ఉన్న కల్చర్కి దీనికి దగ్గర ఉంటుంది మతము. మన కల్చర్ని కానీ మన ఏదైతే మన ఇది ఉందో దీన్ని మనం పాడు చేసుకోవద్దు. మీరు అంత మతం మారాలనుకుంటే బుద్ధిజంలోకి వెళ్ళండి, కానీ క్రైస్తవ ఇస్లాం మతంలో మొత్తం పోదని చెప్పి వాల్యూమ్ నెంబర్ 7లో స్పష్టంగా చెప్పిండు.
మీకు ఇంకోసారి నాకు పెడతారని చెప్పండి, మీకు పేజ్ నెంబర్తో సహా చెప్తారు. సో అంబేద్కర్ గారు కొన్ని మంచి మాటలు కూడా చెప్పారని ఒప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తున్నామ్మా, నేను దీన్ని కూడా మంచి మాట అని చెప్పాను నేను. ఎందుకంటే చెప్తానండి. ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నాడు, అమెరికాలో నల్లవాళ్ళ కోసం పోరాడిన వ్యక్తి. నాకు మంచి హీరోలో కనిపిస్తాడు ఆయన. నాకు చాలా ఇష్టమైన అంటే నాకు నల్లగా బ్లాక్ ఉంటాడు, బ్లాక్స్ కోసం పనిచేసాడు ఆయన. ఆయన ఎంత దాకా పనిచేసిండంటే ఆయన కూడా మతం మాట్లాడారు. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, చివరికి కన్ఫ్యూజనిజం అనేది కూడా ఒక మతం ఉంది. ఒకసారి గూగుల్లో కొట్టండి మీకు తెలుస్తుంది. కన్ఫ్యూజనిజం అనేది కూడా ఒక మతం ఉంది. లేకుంటే నాస్తికులు కూడా ఉండిపోవచ్చు. నాస్తికులతో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. మార్టిన్ లూథర్ కింగ్ ఏం చేసిండు తెలుసా, నేను ఏ మతంలోకి పోను, వేరే మతంలోకి పోను, నా మతంలోనే నేను హక్కులు సంపాదించుకుంటా అన్నాడు ఆయన. అని హక్కులు సంపాదించుకున్నాడు. ఒక నల్లవాడిని, ఒబామాని అమెరికా అధ్యక్షుడు కూడా అంటే ఆయన చేయడం వల్ల ఒక నల్లవాడు కూడా దేశ అధ్యక్షుడు అయిండు. సో అది గ్రేటా? నాకు హిందూ మతంలో వివక్ష ఉంది, నేను ఈ మతంలోకి వెళ్ళి బుద్ధిజంలో వారిపోతా అని చెప్పి పారిపోయినవాడు నాయకుడు అవుతాడా? అక్కడ నిలబడి ఇది నా మతం, ఇది నా పూర్వీకుల మతం, ఇది భారతదేశానికి బేస్, మేము ఇందులో ఏదైనా వివక్ష ఉంటే మనుషులు చేసిన వివక్ష మీద మేము పోరాడి వాడిని తొలగించుకుంటాము అని తొలగించుకున్నాడు గొప్ప నాయకుడు. సో నేనేమంటా అంటే అంబేద్కర్ పిరికి వాళ్ళగా పారిపోయింది అని చెప్తాను. ఆయన నాకు ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైనది ఏంటంటే, పిరికి వాళ్ళగా పారిపోయింది. ఏ మతంలో పారిపోయింది అంటే ఇంకో పిరికి వాళ్ళ దగ్గరకు పోయిండు. నా దృష్టిలో బుద్ధుడు కూడా పరమ పిరికోడు. నా దృష్టిలో ఎంత పిరికోడు అంటే, ఇప్పుడు నాకు బుద్ధిజం అంటే నేను చాలా కాంట్రవర్సీగా మాట్లాడాల్సి వస్తాను. నాకు బుద్ధిజం ఎట్లుంటుందంటే, ఒక వ్యక్తి నేను జ్ఞానం అంటే జ్ఞానం అని కాదు, ఏదో పరిశీలించాలో ఏదో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఒక చెట్టు కింద పోయి కూర్చున్నాడట మనిషి. కూర్చొని కొంతకాలం తపస్సు చేసిండు. తర్వాత బయటకు వచ్చి నాకు జ్ఞానోదయం కలిగింది అంటే నాకైతే పిచ్చోడు అనిపించింది. నాకైతే ఆయన చూస్తే, నీకు జ్ఞానోదయం కలిగిందని చెప్పి ఎవరు చెప్పాలా? నీకు నువ్వే మేధావి అని చెప్పుకుంటే అని పిచ్చోళ్ళు అంటామా మనం? నేత అనుకుంటా. సరే, నేను ఆ రోజు బ్రతుకుంటే నేను కొన్ని ప్రశ్నలు అడిగేవాడిని. అయ్యా బుద్ధు సరే అండి, మీకు జ్ఞానోదయం కలిగిందా? సరే అండి, మీరు ఇంతకాలం అక్కడ కూర్చొని తపస్సు చేశారు కదా, ఆ తపస్సులో ఎవరిని ధ్యానించారు అని అడిగేవాడిని. నేను అక్కడ కలిగిన జ్ఞానం ఏంటి అని అడిగేవాడిని. అప్పుడు ఆయన చెప్పేవాడు ఏంటంటే, మనందరికీ దుఃఖానికి కారణం ఆశ, కోరికలు. ఇవి వదిలేస్తే దీనికోసం వాడు కూర్చోవడం ఎందుకంటే నేనే చెప్తుంది అని చెప్తుంటే నేను. ఇదొక బుద్ధిజం కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్లకు ఈయన పారిపోయి వెళ్ళిపోయిన వ్యక్తి. ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నాను ఏంటంటే, బుద్ధిస్టులకు, సరే బుద్ధిజంలోకి మీరు వెళ్ళారు కదా, బుద్ధిజంలో ఉన్నది సనాతన ధర్మంలో లేనిది ఒక్కటే చెప్పండి, రెండోది మీకు కూడా ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, నేను వింటా. బుద్ధిజంలో ఉన్నది సనాతన ధర్మంలో లేనిది ఒకటి చెప్పండి నాకు. కాన్సెప్ట్ అంతా సేమ్ కాపీ పేస్ట్ చెప్పండి, ఒకటి చెప్పండి నాకు. ఏది లేదండి. అంటే నేను ఒకటి విన్నాను, ఈవెన్ ఒక మనిషి యుద్ధం చేయడానికి వస్తున్నా సరే వాళ్ళని చంపేయకూడదు, శాంతంగా ఉండాలి మీ ఇల్లు ఎక్కడ అనేది చెప్పండి. నేను వస్తా, 10 మంది తీసుకొని వస్తా. హిందూస్ లేదు, ధర్మంగా పోరాటం చేయాలని ఉందిగా. ఇప్పుడు యుద్ధం చేత కాకుండా పిచ్చి మాటలు చెప్పేటోడిని చేతగా వాడు అంటారు. మీరు ఒకటి చెప్పమన్నారు కాబట్టి చెప్పానండి నేను. తప్పమ్మా అది. హిందూ సమాజం ఈరోజు ఇంత చేతగానితనంతో ఉన్నదంటే కారణం బుద్ధుడే. ఇలాంటి పనికి మాలిన ముచ్చట్లు చెప్పిండు కాబట్టి, అప్పట్లో ఆచరించారు కాబట్టి ఈరోజు మనలో సిగ్గు శరం అనేది లేకుండా తయారైనాం మనం. మన దేవతలు చూడండి ఒకసారి, ప్రతి దేవుడి దగ్గర ఒక ఆయుధం కనబడుతుంది, ఏదైనా ఒక ఆయుధం ఉంటుంది. ఉత్తగా కొట్టమని చెప్పలే, ఎవరిని పడితే హింసించమని చెప్పలే. ధర్మానికి వచ్చినప్పుడు ధర్మ రక్షణ కోసం, అర్థమవుతుందా, ఖచ్చితంగా యుద్ధం చేయమన్నాడు. న్యాయం కోసం యుద్ధం చేయమన్నాడు. నేను నీ రాజ్యం మీదకి వస్తా, నేను మొత్తం మీ అప్పట్లో ఎట్లుంటాడమ్మా, ఒక రాజ్యం మీదకి పోతే ఆ రాజును ఓడించేసి అక్కడ ఉన్న మహిళల్ని, పిల్లల్ని, ఆడపిల్లల్ని ఎంత దారుణంగా ప్రవర్తించేవాళ్ళు. ఇవన్నీ కూడా చూసి ఆయన జరిగినా నాకు పర్వాలేదు, నాది అహింస పరమధర్మం అంటే అది ఎంత చేతకంతరం అమ్మా అది. అవునా కదా? నీ బాధ్యత ఏంది? నువ్వు ఒక రాజువే,
నీ రాజ్యాన్ని కాపాడుకోవాలా, నీ రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజలను కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకోకుండా ఎవడో వచ్చి యుద్ధం చేసినా గాలికి వదిలేస్తా నేను, నాకు రక్తపాతం వద్దు అంటే నువ్వెందుకయ్యా రాజువే, గమ్మున పోయి ఇంట్లో కూర్చోపు, వీళ్ళని వచ్చి ప్రజలను కాపాడతారు కదా, ఎవడో నాసుడు దొక్కుతుండే కదా. ఎస్, అంబేద్కరిజం గురించి, రాజ్యాంగం గురించి నేను మీతో స్పెషల్ పాడ్కాస్ట్ ఒకటి తీసుకుంటాను. అయితే నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, అసలు దళిత సామాజిక వర్గంలో ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఉన్నారు, ఆ పర్సంటేజ్లో ఎంతమంది హిందువులు ఉన్నారు? ఏం లేదమ్మా, ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఒక చట్టం ఒకటి గట్టిగా తీసుకొచ్చి, సరే మీ ఇష్టం, మీ మతంలో మీరు వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోండి. ఇప్పటికీ చాలా జడ్జిమెంట్స్ వస్తున్నాయి. క్రైస్తవ మతంలోకి వెళ్ళి కూడా మేము దళితులము అని చెప్పేసి మొన్న కూడా ఒకటి వస్తే అవి చెల్లవు అని చెప్పేసి జడ్జిమెంట్స్ కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ జడ్జి కోర్టు కూడా ఇచ్చింది, తెలంగాణ కోర్టు కూడా ఇచ్చింది, పక్కన తమిళనాడు కోర్టు కూడా ఇస్తుంది. సో ఇప్పుడు బాగా అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంకో చట్టం కూడా ఒక గట్టిగా, చర్చిలలో ఎవరైతే మతం మార్పులు ఉన్నారో ఆ ప్రతి చర్చిని గవర్నమెంట్ ఒక కౌంట్ చేసి, అంటే ప్రతి చర్చి రిజిస్టర్ కావాలి గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిపోయి మీ దగ్గర ఎంతమంది మీ చర్చికి వస్తున్నారు అనేది ఒక లిస్ట్ అనేది ఖచ్చితంగా తీస్తే ఇలాంటిది ఒక చట్టం వస్తుంది. కంపల్సరీ రిజిస్టర్ చేయాలి, మీరు వాళ్ళ ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు రిజిస్టర్ చేయాలని చెప్పేసి ఒక చట్టం పెట్టామనుకోండి. మారితే మారండి, రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు, హ్యాపీగా మారండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మారిన వాళ్ళు ఎవరు అనేది ప్రభుత్వానికి తెలియాలి. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకటి పెట్టి ప్రతి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్కు స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇస్తే 6 నెలల్లో అసలు ఆంధ్రప్రదేశ్ చర్చ లేకుండా పోతుంది. ఆల్రెడీ చర్చిలు ఏవైతే కట్టిరో అవన్నీ మళ్ళీ గుళ్ళు అయిపోతాయి. అర్థమవుతుందా? అంటే రాజ్యాంగంలో ఉన్న కొన్ని లొసుగులను ఆధారంగా చేసుకొని ఇంకా మేము దళితులము, హిందువులము అని సర్టిఫికేట్లు చూపిస్తూ గవర్నమెంట్కి మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారు. ఇది ఒక్కటి చేస్తే ఉన్నారందరూ బ్యాక్, మళ్ళీ అందరు బ్యాక్ అయిపోతారు. అంటే ఇక్కడ ఇంకొక మాట ఏమొస్తుందంటే, మేము జనరల్గా నార్మల్గా వెళ్తాము, బట్ మేము హిందువులమే, కాకపోతే వాళ్ళు పిలుస్తుంటారు కాబట్టి చర్చిలకు కూడా వెళ్తాము, దర్గాలకు కూడా వెళ్తాము, ఇలాంటి వాదన మాట్లాడే వాళ్ళు సెక్యులర్. ఎగ్జాక్ట్లీ ఒక మాట చెప్తున్నానండి, నేను అప్పట్లో ప్రణయ్ అమృత కేసు అని ఒకటి ఫైట్ చేశా, చాలా గట్టిగా ఫైట్ చేశాను. ఓకే, ఆ కేసులో కూడా ప్రణయ్ని దళితుడు అని చెప్పేసి పెద్ద ఇష్యూ చేశారు. నేను ఆయన దళితుడు కాదు, కృష్ణ అని చెప్పేసి ప్రూవ్ చేసి వాళ్ళకి రావాల్సిన అన్ని కూడా కట్ చేయించాను అనమాట. దళితుడు కాదు, క్రిస్టియన్ అని చెప్పేసి, మతం మారిన వాడు అని చెప్పేసి. సో ఇంట్లో జీసస్ ఫొటోస్ అవన్నీ ఉంటే కూడా లాస్ట్కి వాళ్ళు ఎంఆర్ఓ ఆర్డీఓ అందరు వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసి ఆయన క్రిస్టియన్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది అప్పట్లో. సో అప్పుడు ఏమైందంటే, అప్పుడు కూడా ఇలా సేమ్ ఇవే మాటలు, మేము చర్చ్కి కూడా వెళ్తాము, మేము మసీదు కూడా వెళ్తాము, ఇలాంటి తప్పించుకునే మాటలు మాట్లాడతారు అనమాట. సరే ఎంతకాలం పోతారు? ఇప్పుడు పోయినవాడు కేవలం నీకే అడగడు కదా, ఇంటి పక్కలు కూడా అడుగుతారు కదా. ఎంక్వైరీ అంటే ఏంది? విచారణ. వాళ్ళని అడగరు, ఇంటి పక్కలను అడుగుతారు, చుట్టుపక్కల అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెప్తారు కదా, హిందువులా, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మారినరా అని. దాని ప్రకారం వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇస్తారు వాళ్ళకి. అప్పుడు చనిపోయినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి దాదాపు ఒక 5 ఎకరాల ల్యాండ్, ఒక 15 lakhs క్యాష్ ఇస్తామని చెప్తే అప్పుడు మేము అడ్డుపడ్డాము. క్యాన్సిల్ చేయించాము. క్యాన్సిల్ అయిపోయాయి. ఈ అమ్మాయికి వచ్చాయా? అమృతకి క్యాన్సిల్ చేయించాము. అమృతకి కూడా రాలా? ఎట్లా వస్తాయమ్మా, క్రిస్టియన్ కదా. అంటే నేను అమృతకి కొంత హ్యాండ్ ఓవర్ చేశారు అమౌంట్. లేదు, అప్పుడు చెక్ షీట్లు ఇచ్చారా మీకు? క్యాన్సిల్ చేయించాము. సో 1 రూపీ కూడా పోనీయలేదు. ఓకే, పోనీయలేదు, మేమే వదిలిపెడతాం మేము. ఓకే. అంటే రీసెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత సర్వే చేస్తే అసలు తెలంగాణలో క్రిస్టియన్సే లేరు అని చెప్పేసి వచ్చింది. మరి ఈ చర్చిలు, ఈ ప్రార్థనలు, అదే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తున్నారు, జనాభా లెక్కల కోసం పోతారు, మీరు ఏ క్యాస్ట్ అంటే వాళ్ళు చెప్పింది రాసుకుంటాం అంతే, వాళ్ళు చెప్పింది రాసుకుంటారు అంతే తప్ప దానికి మన ఒక ఎవిడెన్స్ అడగట్లేదు కదా. అందుకే మనం ఏం చేయాలంటే ఒక గైడ్లైన్స్ ఇవ్వాలి. ఏంటంటే, సార్ మీరు ఇష్టం ఉన్న మతంలోకి వెళ్ళండి, మీకు ఎవ్వరు ఆపట్లేదు, రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు అది, మీరు ఎన్నకని వెళ్ళిపోండి. ఆ చర్చిలకు మనకు ఒక గైడెన్స్ పెట్టాలి, ఖచ్చితంగా నీ చర్చి ఎంఆర్ఓ ఆఫీస్లో స్థానికంగా రిజిస్టర్ అయి ఉండాలా, నీ చర్చికి ఎంతమంది వస్తున్నారు, కొత్త చర్చి కట్టిన ఎంతమంది వస్తున్నారు కదా, వాళ్ళ డీటెయిల్స్ కావాలా అని చెప్పేసి ఎప్పుడైతే రికార్డ్స్ మనం మెయింటైన్ చేస్తామో దెబ్బకు పోవడమే బంద్ చేస్తారు.
అసలు హమారా ప్రసాద్ గారు కుటుంబం కానివ్వండి, వాళ్ళ పూర్వీకులు కానివ్వండి, లేదంటే మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కానివ్వండి, దళితుల పైన అసమానత అనేది మీరు చూడలేదా? నేనైతే చూడలేదమ్మా, అసలు నేనైతే చూడలేదు. ఏది మీ కుటుంబం దగ్గర నేనైతే నుంచి? చూడలేదు. ఓకే. అంటే మేము కొద్దిగా ఫైనాన్షియల్గా బాగున్నాం కాబట్టి నాకు కనబడలే కావచ్చు, అలా అని చెప్పి లేదని మాత్రం నేను ఒకప్పుడు జరిగింది, చరిత్రలో ఒకప్పుడు జరిగింది, జరగలేదని మాత్రం నేను అనట్లేదు, కానీ ఇప్పుడు మాత్రం లేదని నేను అనుకుంటా. ఓకే. ఇప్పుడు అంటే గతంలో ఉన్నట్టు ఇప్పుడైతే లేదు. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ అందరికీ పెరిగినాయి, మునుపట్లాగా సమాజం లేదు. ఇప్పుడు కూడా గుడికి పోయినా కూడా అసలు నువ్వు ఎవరు అని కూడా అడిగారు. అర్థమవుతుందా? అంటే ఒకప్పుడు అడిగేవాళ్ళు ఏమో కానీ ఒకప్పుడు ఉండే కావచ్చు, ఎందుకంటే మనం కొన్ని చరిత్ర పాత చదివినప్పుడు కూడా కొన్ని కనబడుతున్నాయి మనకి. గతంలో లేవని చెప్పను, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా లేవని చెప్తాను. అసలు దళిత సేన అని చెప్పేసి ఒకటి స్థాపించారు, ముఖ్య ఉద్దేశం ఏంటి, మోటివ్ ఏంటి? యాక్చువల్గా దళిత సేన అనేది ఎందుకు పెట్టామంటే, దీనికంటే ముందు మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా మేమంతా కరుణాకర్, లలిత్, మేమందరూ కూడా కలిసే పనిచేసి మొదలుపెట్టాం. అప్పుడు మేము చేస్తున్నప్పుడు ఏమైందంటే, ఎక్కడైతే మేము కొన్ని ప్లేస్లో ఊర్లలోకి పోతున్నప్పుడు మా కార్యకర్తల మీద అట్రాసిటీ కేసులు ఫైల్ చేశారు క్రిస్టియన్స్. అప్పుడు నేను అబ్జర్వ్ చేసిన, ఇదేంటి వీళ్ళు అట్రాసిటీ పెట్టడం ఏంది, అసలు వీడికి అట్రాసిటీ సంబంధం లేదు కదా వీడికి అని చెప్పేసి అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళని ఎదుర్కోవాలంటే నేను దళిత సేన అని ఒకటి పెడదాము. అప్పుడు అందరం హిందూ ఆర్గనైజేషన్సే మా అన్ని. అప్పుడు నేను దళిత ఒక ఆర్డిఎస్ అని ఒక దళిత సేనాన్ని పెడదాము, పెట్టేసి దళిత ఊర్లలో ఉన్న దళిత ఎస్సీలు హిందూ భావజాలంతో ఉంటారు కదా, వాళ్ళని ముందు పెట్టి వీళ్ళతో ఫైట్ చేద్దాము అన్న. ఎందుకంటే వీళ్ళ మీద అట్రాసిటీ పెట్టలేదు కదా వాళ్ళు. రైట్. అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి సార్, ఈ ఎస్సీ ఎస్టీ ఇంకా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మతం మార్చుకొని వేరే వారి పైన ఈ అట్రాసిటీ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టచ్చా? పెట్టదు, రాజ్యాంగం అలా చెప్పట్లేదు కదా. ఇప్పుడు మన ప్రాబ్లం ఏముందంటే, వీళ్ళందరికీ కూడా హక్కులే కనబడతాయి కానీ రాజ్యాంగంలో చూడండి, ప్రతి ఒక్క దగ్గర మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటారు. అరే ఎదవా, దాని కింద ఫండమెంటల్స్ డ్యూటీస్ అని కూడా ఉన్నాయి, అవి కూడా చదువురా సార్. నీ హక్కు ప్రకారం నీ ఇష్టమైన మతంలో దాని కింద ఏమున్నది, నువ్వు ఎన్నలోకి పోతావు ఆ సర్టిఫికేట్ తీసుకోవడం ఉంది, అది మాత్రం కనబడదు. అది మాత్రం కనబడదు వాళ్ళకి. హక్కు ఉన్నప్పుడు బాధ్యత కూడా ఉంటుంది కదా, బాధ్యత మాత్రం ఎవడు తీసుకోడు. ఎంతసేపు హక్కుల గురించి మాట్లాడతారు. ఏ వీడియో చూడు మా హక్కు అంటారు కానీ వాడిని చెప్పు తీసుకుంటూ అనిపిస్తుంది నాకు. దాని కిందనే ఫండమెంటల్ డ్యూటీస్ అని కూడా ఉన్నాయిరా, అది కూడా చదువు. నువ్వు అందులో పోయినావు కదా, పో, నేను ఆపుతలేరు ఎవరు, నువ్వు పో అందులోకి వెళ్ళి క్రిస్టియన్గా మార్చుకో, అప్పుడు నీకు 1% రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ నువ్వు బ్రతుకుపోయి. అది కాదట, దళితుల్లో ఉన్న 16% రిజర్వేషన్ కావాలి మాకు. అదేంటి మరి, అదొక్కటే మేము దళిత సేన పెట్టింది కేవలం దీనికోసం మాత్రమే, అంతే తప్ప దళితుల హక్కుల కోసం పోరాడతామనో, దళితుల కోసం మేము అది చేస్తామనో, ఇది మేము ఏది మాకు సంబంధం లేదు. అవన్నీ ప్రభుత్వాలు చూసుకుంటాయి. మేమేందంటే రాజ్యాంగంలో ఉన్న ఒక హక్కును అందరు మతం మారి కూడా హిందువులు అనుభవించాల్సింది మతం మారిన వాళ్ళు అనుభవిస్తున్నారు. కేవలం ఒక్కటి అడ్డుకోవడానికి కోసం మాత్రమే ఆర్డిఎస్ అది తప్ప ఇంకా వేరే కూడా మేము కేవలం పనిచేసి హిందూ ధర్మం కోసం అంతే. రైట్ సార్, మీ థాట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ వీడియోలో. అండ్ నేను చెప్పినట్లు రాజ్యాంగం పైన ఆ మార్పుల గురించి, ఇంకా డీప్గా అంబేద్కరిజం గురించి నేను స్పెషల్గా ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. తప్పకుండా చెప్పండి. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అంటే, నాకు అంబేద్కర్ అనేసరికి ఎందుకు అప్పుడప్పుడు అంత కోపం వస్తుంది అంటే, 1947లో అమ్మ ఓకే స్వతంత్రం వచ్చింది. ఒకవైపు పాకిస్తాన్ విడిపోయింది, ఒకవైపు తూర్పు పాకిస్తాన్ అని, అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్నాం, బంగ్లాదేశ్ ఒక ముక్క, పాకిస్తాన్ ఒక దేశం మొత్తం రక్తపాతాలు ఉన్నాయి. నేను నైజాం అంటాడు, నేను పాకిస్తాన్లో కలుపుతా అంటాడు. కాశ్మీర్ పరిస్థితి దారుణంగా ఉన్నది. ఎటు చూసినా అటు బెంగాల్ పరిస్థితి దారుణంగా ఉంది. కింద వీడేమంటాడు, మన కింద వాళ్ళు ద్రవిడస్థాన్ మాకు కావాలి సపరేట్ దేశం కానీ. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సమస్యలతో అప్పుడే ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడి అందరు ఏం చేయాలో అర్థం కాక తికమకలో ఉంటే, రక్తపాతాలు హిందువులను నరుకుతుంటే మా అంబేద్కర్ గారు ఏం చేస్తారు తెలుసా, ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాసి, అంతకుముందు ఒక
లవ్ డ్రామా అంటే డ్రామానా నిజాయితీగా లవ్ చేసిన ఆయనకు సగం వయసున్న ఆయన వయసులో సగం ఆయన అంటే ఆయన ఫ్రెండ్ కూతురు ఉంటుంది. ఆయన ఒక ఫ్రెండ్ ఇంటికి పోతుంటాడు బాంబేలో, రావు గారు అని చెప్పేసి. ఆయన కూడా ఒక డాక్టర్ అనమాట. ఆయన డాక్టర్ అంటే ఆయన కూడా ఇట్లా డాక్టర్ డిగ్రీ పొందిన పిహెచ్డి, ఇది మన అంబేద్కర్కి డాక్టర్ ఎట్లనో ఆయన కూతురు ఫ్రెండ్ ఆమెని ఈయన సార్ లవ్ చేసి, ఫ్రెండ్ కూతురు వయసున్న ఫ్రెండ్ కూతురు ఆమె ఫ్రెండ్ను సార్ లవ్ చేసి లవ్ లెటర్ ఇచ్చి, ఆ టైంలో దేశం అంతా అతలాకుతలం ఉంటే ఆ టైంలో సార్ ఆయన పెళ్లి చేసుకొని హనీమూన్ పోయిండమ్మా. ఎంత చూడండి, అది చదువుతుంటే నాకు రక్తం మసలిపోయిందమ్మా. నాకు ఏంది అసలు హనీమూన్ పోవడం ఏంది? అప్పటికే 50 ఏళ్ళు, నీకంటే సగం వయసు ఉన్న అమ్మాయిని తీసుకొని హనీమూన్ పోవడం అవసరం? దేశం ఎలా ఉంది అప్పుడు పరిస్థితి? నాకు ఇవన్నీ ఇలాంటి చాలా ఉన్నాయమ్మా. ఇంకా చదువుతున్నప్పుడు మస్తు బాగా అనిపిస్తుండే. సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు దేశం మొత్తం మనం చిన్నప్పుడు చదువుకున్నాం మనం, గో బ్యాక్ సైమన్ అని చెప్పేసి. అసలు దేశం పిల్లగాళ్ళు చిన్న పిల్లలు కూడా గో బ్యాక్ సైమన్ అనే ఉద్యమం చేశారు. సార్ మాత్రం వెల్కమ్ సైమన్ అంటాడు. చెప్తే మసులుతుందమ్మా, కోపం బాగా వస్తుంది. అటువంటి వ్యక్తిని రాజ్యాంగ పిత, అసలు అంబేద్కర్ ఒక్కరోజు కూడా ఒక్క స్వతంత్ర ఉద్యమాన్ని కూడా పాల్గొనలేదమ్మా. అంటే ఇప్పుడు ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసమే అంటారా? ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇప్పుడు మన తెలంగాణలో అంత మంచి ప్రైమ్ ప్లేస్ లో అంత పెద్ద విగ్రహం పెట్టిరమ్మా. ఎవరి డబ్బుతో పెట్టిరమ్మా? అది మీ డబ్బు నా డబ్బే కదా. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఆ విగ్రహం ఆడ పెట్టడం కరెక్ట్ అని చెప్పేసి రాష్ట్రం మీద ఒక సర్వే చేయమని చెప్పండి. 90% అది తీసేయమని చెప్తారు. ఎవరు చెప్తారు? జనాలు. 90% యాక్సెప్ట్ చేయరు. కానీ ప్రభుత్వం పెట్టింది ఎందుకు పెట్టింది? వాళ్ళ ఓట్లు కావాలా? ఈ సిచ్యువేషన్, ఈ సంఘటనను చదువుతున్నప్పుడు, ఈ విగ్రహాలను చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే అసలు బ్లాస్ట్ అవుతుంటుంది. ఇక్కడ రీసెంట్గా 2 days బ్యాక్ అనుకుంటాను, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనుకుంటా, గాంధీ గురించి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? అమ్మ, ఇప్పుడు గాంధీ గారే తను రాసిన పుస్తకాల్లో ఆయనే రాసుకున్నాడు. 2 అమ్మాయిలతో నేను నగ్నంగా పడుకున్న నా నిగ్రహాన్ని టెస్ట్ చేసుకోవడానికి అని చెప్పి ఆయనే రాసుకున్నామ్మా. ఏ బుక్ లో అండి? ఆయన రాసుకున్నాను. వాల్యూస్ ఉన్నాయి మీకు ఆల్రెడీ, బుక్ పేజ్ నెంబర్తో సహా ఇస్తాను మీకు నేను. ఆయనే రాసుకున్నామ్మా. ఇది ఎవరో చెప్పింది కాదు, ఇది ఎవరో థర్డ్ పర్సన్ రాసింది కాదు. గాంధీ గారే తన నిగ్రహాన్ని టెస్ట్ చేసుకోవడానికి కోసం నేను వాళ్ళతో 2 అమ్మాయిలతో అలా ఉండేవాడిని అని చెప్పేసి చెప్పిండు ఆయన. ఇది ఎవరో చెప్పింది కాదు కదా. మరి ఇంట్లో ఆయన ఈ మాట అన్నాడు అంటే అది రాసుకున్నది చెప్పిండు కదా. ఓకే, ఇప్పుడు సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ప్రేక్షకులు కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. గాంధీ గారు 2 ఫోటోలు అబ్జర్వ్ చేయండి. మగవాళ్ళతో పోతున్నప్పుడు ఒక ఫోటో, ఆడవాళ్ళతో పోతున్నప్పుడు ఒక ఫోటో ఉంటాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏ మగవాళ్ళ మీద కూడా చేతులు ఇచ్చి సహారా తీసుకున్నట్టు ఏ ఫోటో కనబడదు మనకు. భూతద్దం పెట్టి వెతికినా దొరకదు మీకు. అదే మహిళలతో ఉన్నప్పుడు చూడండి, ఖచ్చితంగా ఒక ఆసరా ఉంటుంది. మళ్ళీ ఏదైనా అంటే కాంట్రవర్సీ. అక్కడ బలం ఉన్నవాడు ఇక్కడ ఎందుకు వీక్ అయ్యిండు? ఎందుకు అక్కడ ఆసరా అవసరం ఉంది, ఇక్కడ ఆసరా ఎందుకు అవసరం రాలేదు నీకు? అంటే ఇంటర్వ్యూ మధ్యలోనే చెప్పారు, నేను ఫేక్ చరిత్రకి వ్యతిరేకం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ చరిత్రలో భాగంగానే కదా మరి. ఎగ్జాక్ట్లీ, మీకు పేజ్ నెంబర్తో సహా చెప్తా. మహాత్మా గాంధీ గారు సెల్ఫ్ గా రాసుకున్న పుస్తకాల్లో ఉన్నాయని. ఆయన అక్కడ రాజ్యాంగానికి జాతిపిత అంటే మరి ఇక్కడ దేశానికి జాతిపిత అని ఎలా వచ్చిందంటారు? ఆయనకి ఎవరిచ్చారమ్మా? ఇవ్వలేదు, ఇద్దరికి ఇవ్వలేదు. మనం చదివింది అదే కదండి, జాతిపిత. మనం చదువుకున్న ఇదే అమ్మా. మనం ఏంటంటే మన ప్రాబ్లం ఏంటంటే మనం అన్ని ఫేక్ ప్రచారాలు చదివినాం. మనం ఎలాంటి చదువులు చదువుకున్నామంటే మన దరిద్రం కొద్దీ మన చిన్నప్పుడు మన మోటివేషన్ ఏ విధంగా ఇచ్చేవాళ్ళంటే, అరే ఎలా పట్టుదల ఉండాలంటే మనకి గజనీ మహమ్మద్ 16 సార్లు మన దేశం మీద దండయాత్ర చేసిండ్రా. 16 సార్లు ఓడిపోయినా 17వ సారి పట్టుదలతో వచ్చి మన మీద గెలిచిండ్రా.
సిగ్గు శరం ఉందారా ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి నాకు? ఎవడి మీద దండయాత్ర చేసిండు వాడు? ఏది మోటివేషన్ నాకు? 17సారి గెలిచింది మోటివేషనా, లేకపోతే 16 సార్లు ఓడించింది నాకు మోటివేషనా? మళ్ళీ కూడా అంటాడు అలెగ్జాండర్ ప్రపంచ విజేత భారతదేశం మీద వచ్చి మనం చూసి మన మీద యుద్ధం చేయబుద్ది కాక, అంటే మనం నచ్చో లేకుంటే ఇంకేదో ఉత్తర వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తారు మనకు. పురుషోత్తముడు ముడ్డి మిగిలి తన్ని పంపించిండు, ఓడగొట్టి యుద్ధంలో ఓడించి పంపించాడు. ఏదైనా పుస్తకంలో చదివినాం మనం? మనం ఇలాంటి చరిత్ర చదువుకున్నామా మనము? మన పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి చరిత్రలు ఉన్నాయి. ఇలాంటి పాఠ్య పుస్తకాల్లోనే మహమ్మద్ వాడు గొప్ప, గోరి గొప్ప, వీడు అక్బరు, బాబరు గొప్పలైన ఏడన్నా మన చరిత్ర మన వాళ్ళకి యుద్ధాలు చేసి వాళ్ళని ఓడించిన నాయకుల గురించి చదువుకున్నాం మనం? గాంధీజీ జాతిపిత ఎవడమ్మా ఇచ్చింది? గాంధీజీ జాతిపిత అని చెప్పి భారత ప్రభుత్వం డిక్లేర్ చేసిందా? చేయలేదు. ఆర్టీఐ వేస్తే మీరు ఆర్టీఐ అంటే మీకు వచ్చేస్తే 1 monthలో రిజల్ట్ వస్తుంది ఆన్సర్. సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా స్పష్టం చేస్తే భారత ప్రభుత్వం ఎలాంటి జాతిపిత ఆయనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు అని. లాస్ట్ ఇయర్ నవంబర్లో ఒక ఆర్టీఐ, డిసెంబర్లో ఒక ఆర్టీఐ, 2 ఆర్టీఐలు వేసాను. ఫస్ట్ నవంబర్లో వేసాను నేను. బాబాసాహెబ్ అంబేద్కర్కి ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పి భారత ప్రభుత్వం గుర్తింపించిందా అని. నవంబర్లో నాకు వచ్చిన రిజల్ట్ ఏం తెలుసా? నో, ప్రభుత్వం ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. మళ్ళీ దాన్ని సెకండ్ మళ్ళీ క్రాస్ చెక్ కోసం మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ కొట్టేసా, సేమ్ రిజల్ట్ నాకు వచ్చింది. ఆ 2 ఆర్టీఐలు చూపించి నేను వీడియో కూడా పెట్టా యూట్యూబ్లో. కానీ మన పాఠ్యపుస్తకాలు ఏమైనా ఉంటుంది? ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది, ఇంకోటి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ఉంటుంది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ మరి మన పాఠ్య పుస్తకాలను ఎందుకు మార్చలేకపోతున్నాం? అదే ఫేక్ చరిత్రని మార్చరు కదా మోడీ గారు, మొత్తం మార్చి పడేసారు కదా. మొఘల్ చరిత్రలు తీసి పడేసారు మొత్తం. చరిత్ర పాఠ్య పుస్తకాల్లో మొఘల్ చరిత్ర లేదు ఇప్పుడు, మొత్తం మన రాజుల గురించి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి పాఠ్య పుస్తకాలు, అవి చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుంది. మన చరిత్ర మొత్తం దాచేసారమ్మా మనకు. ఇలాంటి దరిద్రమైన చరిత్రలు చెప్పారు మనకు. ఇప్పుడు ప్రపంచ వింతల్లో భారతదేశంలో ఏంటది సమాధి, తాజ్మహల్, దాన్ని అటువంటి 100 కట్టచ్చమ్మా. అటువంటి కట్టలేమా? 100 కట్టచ్చు అటువంటి. అదే మహారాష్ట్రలో కోనార్క్లో ఒక టెంపుల్ ఉంటుంది, పెద్ద బండరాయిని పైనుంచి కిందికి చెక్కుంటూ వస్తారు. దమ్ముంటే ఉండని చేయమని చెప్పమ్మా దాన్ని. బృహదీశ్వర. ఎగ్జాక్ట్లీ, దాన్ని చెక్కమని చెప్పమ్మా ఎవడన్నా దమ్ముండి. ఈ రెడ్డి లేదు గొప్ప అమ్మా, ఇంత నైపుణ్యం ఉన్నది దీనిలో. ఇది కదా 7 వింతల్లో ఒక వింత కావాల్సింది మన దేవాలయము. ఈ సమాధి కావడం ఏంది? అలా ఉంది మన భారతదేశ చరిత్ర. నేను మెయిల్ కూడా పెట్టాను గిన్నీస్ బుక్ రికార్డ్ వాళ్ళకి. అది కాదు నాయన, ఇది చూడండి అది. దాని గురించి మరి ఇంకా రిప్లై అయితే రాలేదు నాకు. వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో పెడతా. ప్రపంచ వింతలో అది కాదు వింత, ఇది వింత. ఇలాంటి తాజ్మహల్ 100 కడతాం, డబ్బు ఎండు కడతాము. డబ్బు కాదు, నువ్వు ఎలాంటి పనిముట్లు ఇచ్చినా కూడా మేము దేని చేయలేము. మేమే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు. సాధ్యమే కాదు. పైనుంచి కిందికి చెక్కడం సాధ్యమా? కింది నుంచి పైకి చెక్కడం అంటే సాధ్యమేమో, కానీ పైనుంచి కిందికి అసాధ్యం అసలు. అది ఏందా అసలు? దాన్ని పక్కన పెట్టి సమాధులను పట్టుకొని అది ప్రపంచాలు 7 వింత అంటారు. కాదు, హమారా ప్రసాద్ గారు ఎంత ముక్కుసూటిగా ఉండే మనిషికి దళితుల నుంచి లేకపోతే దళిత సంఘాల నుంచి బెదిరింపులు చాలా వస్తాయమ్మా. ఇవి ఫేస్ చేస్తున్నారా? చాలా వస్తాయి కేసులు. ఆల్రెడీ పోయించాను కదా ఒకసారి అంబేద్కర్ మీద ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చా అప్పట్లో. దాని మీద ఒక 5 రోజులు జైలు పోయి వచ్చా. పంజగుట్ట పిఎస్లో కేసు అయింది, 5 రోజులు వెళ్ళొచ్చా. ఇక తర్వాత నాకు అర్థమైందంటే కాంట్రవర్సీ అని కాకుండా చరిత్రలో ఉన్న ఆ వాస్తవాల నుంచి వీడియోలు చేసి వీళ్ళను బాగు చేయాలి వీళ్ళు అంబేద్కరిస్టులు అని చెప్పేసి అక్కడ నుంచి, అంటే చంపుతా అలాంటి మాటలని కాకుండా సబ్జెక్ట్ పరంగా చెప్తుంటూ వెళ్తున్నా. అందుకే ఇప్పుడు కేసులు అయితే లేవు. ఎందుకంటే పుస్తకాల్లో ఉన్నాయి చూపిస్తున్నాం కదా. ఇంకోటి నేను ఇచ్చే రిఫరెన్స్ కూడా ఎవడో ఎల్లయ్య మల్లయ్య కొల్లయ్య రాసిన పుస్తకాలు కావు. గవర్నమెంట్ ఆమోదించిన పుస్తకాలు, అంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన పుస్తకాలు. ఇప్పుడు ఎన్నో పుస్తకాలు ఉంటాయి, అవన్నీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసినవి కావు. గవర్నమెంట్ ప్రింట్ చేసే పుస్తకాలు, మళ్ళీ సిఐడి మన కాన్స్టిట్యూషన్ డిబేట్స్ అప్పుడు జరిగినాయి అనమాట. వాటిలో ఏ రోజు ఏం జరిగింది అనేది వాటి
రిఫరెన్స్ ఇస్తూ పేజ్ నెంబర్తో సహా ఆ విధంగా నేను రిఫరెన్స్ ఇస్తున్నా. అలాగే 1942 నుంచి 1946 వరకు ద పవర్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి బుక్స్ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు రాసిన, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం ఏమేమి జరిగింది అనేది ఎవిడెన్స్లతో సహా పెట్టారు అనమాట, బుక్స్ రాశారు అనమాట. గాంధీ గారు ఏమన్నా గవర్నమెంట్ బ్రిటిష్ వాళ్ళ లెటర్ రాశాడు, దానికి వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు, అవన్నీ ఎవిడెన్స్తో సహా పెట్టిన పుస్తకాలు ఉన్నాయి. అవి 12 వాల్యూమ్స్ ఉంటాయి అవి. సో అవన్నీ ఉన్నాయన్నారా. సో అందులో నుంచి ఆధారాలు చూసుకుంటూ పెడుతున్నాం కాబట్టి ఈ అంబేద్కరిస్టులకు ఏం చేయాలని అర్థమైతలేదు. సార్ కేసుల వరకు ఓకే, మరి దాడులు చేస్తామనో లేకపోతే బెదిరింపులు చాలా ఇక అవి ఇక్కడ నుంచే కాదు, మహారాష్ట్ర నుంచి వస్తాయి, కర్ణాటక నుంచి వస్తాయి, తమిళనాడు నుంచి వస్తాయి. దేనికోసం అంబేద్కర్ గురించి నువ్వు అంబేద్కర్ గురించి మాట్లాడతావా, నువ్వు అంబేద్కర్ని విమర్శిస్తా సార్, నువ్వు విమర్శ అనుకో సార్, విమర్శ గురించి తర్వాత నేను అడుగుతున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో నేను అడిగిన ప్రశ్న కావచ్చు, లేకుంటే నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, నేను ఇచ్చిన రిఫరెన్స్ కావచ్చు, తప్పు అయితే నాకు ప్రూవ్ చేయి, నేను ఛానల్ బంద్ చేసుకుంటా అని చెప్తున్నాను. ఓపెన్గా సారీ కూడా చెప్తా అని చెప్తున్నాను. పడాలి ఏముంటారు కదిరి కృష్ణ అని చెప్పి వాడు వీడు ఎవడో పనికిమాల బొచ్చమంది ఉన్నాడు, రేంజర్ రాజేష్ అని. బైరి నరేష్ ఒకసారి పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి బైరి నరేష్ ఎప్పుడైతే నాతో ఇంటర్వ్యూ డిబేట్ చేసిండో ఆ తర్వాత వచ్చి అసలు టీవీలో డిబేట్ చేసి బంద్, మొత్తం అంబేద్కర్ మొత్తం వార్నింగ్ ఇచ్చేసారు వానికి, ఇంకొకసారి నువ్వు డిబేట్లు చేయొద్దు అని చెప్పేసి. ఒక ఛానల్లో కూర్చున్నాడు, తుప్పు అన్ని వేసేసినాం. రీసెంట్ గా మీ వీడియోస్ లో నేను ఒకటి చూసానండి, ఒక బ్రాహ్మణ్ ఆయన పేరు ఏదో ఉంది, శర్మ. ఆయన పైన ఒకటి వీడియో చేశారు, ఏంటది? ఏం లేదు, ఇప్పుడు హిందూ సమాజము ముందే ఈ సెక్యులర్ అనే భావజాలంతో సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడిప్పుడే అందరూ మేల్కొంటున్నారు, హిందూ సమాజం మేల్కొంటుంది. ఈ టైంలో ఆ శర్మ గారు ఏంటంటే అందరూ ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అని పిచ్చి పిచ్చి కొన్ని మాట్లాడేసరికి ఇప్పుడు అందరి దేవుళ్ళు ఒకటే అన్న మాట ఎవడంటున్నాడు? హిందూ అంటున్నాడు, పనికి మాలినాడు. ఒక ముస్లిం అంటలేడు, ఒక క్రిస్టియన్ అంటలేడు, కేవలం హిందువులే అంటున్నారు ఆ మాట. అదేమంటే మన గ్రంథాలు అలానే చెప్పినాయి అంటున్నారు. మన గ్రంథాలు ఏం లేదా అమ్మా, మన గ్రంథాలు రాసినప్పుడు ఈ ప్రపంచంలో అసలు వేరే మతం ఉందా? అసలు మతాలే లేవు కదా. ఇప్పుడు సింపుల్, మన మేజర్ మతాలు ఏంటి? క్రిస్టియానిటీ, ముస్లిం. క్రిస్టియన్ మతం పుట్టి 2000 సంవత్సరాలు అయింది. మరి వేదాలు 2000 సంవత్సరాల తర్వాత రాయబడ్డాయా? 4000 సంవత్సరాలు అంతకుముందే కదా. మరి ముస్లిం మతం పుట్టి 1500 సంవత్సరాలు అయింది. ముస్లిం మతం పుట్టిన తర్వాత వేదాలు రాయబడ్డాయా? అంతకుముందే కదా. అంటే అంతకుముందు ఈ భూ ప్రపంచం మీద అసలు మతాలే లేవు కదా, కేవలం సనాతన ధర్మం ఒకటే ఉంది కదా. మరి వేరే మతాల గురించి మన ధర్మంలో ఎందుకుంటే కాన్సెప్ట్ చిన్న లాజిక్ ఇది. ఇప్పుడు బైబిల్లో చూడండి, యెహోవాతో పాటు పాత నిబంధన గ్రంథంలో ఇతర దేవతలు కూడా కనబడతారు, ఇతర దేవులు కూడా ఉన్నారని చెప్తారు. అందుకని ఏమంటారు, అన్యమతస్తులు అనే పదాలు నడుస్తాయి అక్కడ వాళ్ళ బైబిల్లో. కానీ మన పురాణాల్లో కానీ మన వేదాల్లో కానీ భగవద్గీతలో కానీ అన్యమతం అనేది ఉంటుందా? లేదు అసలు మన మతము, మన గ్రంథాలు, మన ఋషులు ఉన్నప్పుడు వేరే మతమే లేనప్పుడు వేరే మతం గురించి మనదంటే అన్ని మతాలు సమానమని మనదంటే ఎందుకు ఉంటుంది? మన దగ్గర ఏమున్నాయంటే ధర్మం అంటాం. ఇప్పుడున్న ఇలాంటి శర్మ లాంటి బుర్రలేని వీళ్ళు ఏం చెప్తారంటే ధర్మం అంటే క్రిస్టియన్ ధర్మము, ముస్లిం ధర్మం. నో, ధర్మం అంటే ఆ ధర్మం కాదు. ధర్మం అంటే మన విధులు, మన ఏవైతే చేయాలనో వాటిని, తండ్రి ధర్మము, కొడుకు ధర్మము, తల్లి ధర్మము, భార్య ధర్మము, ఇలాంటి ధర్మం అంటాము చూడండి. దీన్ని వీళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకుని ఇంకోలాగా మాట్లాడుతున్నారు. మన దగ్గర అసలు మతాలే లేవు కదా అప్పుడు. మరి వేరే మతాల గురించి మన దగ్గర ఎందుకుంటే? మీ ఖురాన్లో ఇతర మతాల గురించి ఖురాన్లో ఏమని ఉంటుంది? కాఫీర్లో అని ఉంటుంది, అంటే ఇతర దేవతలను మొక్కే వాళ్ళు అంటారు. బైబిల్లో అన్య మతస్థులు అని ఉంటుంది. బైబిల్లో ఇంకొక పాత నిబంధన ఇంకొకటి ఉంటుంది, ఏంటంటే అన్య మతస్థులు విగ్రహారాధన చేసే వాళ్ళను చంపండి అని ఉంటుంది. కానీ మన గ్రంథాలు ఏం లేవు కదా. ఇదే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటాం. రైట్ సార్, ఈ రాజ్యాంగం వీటిపైన మళ్ళీ నేను స్పెషల్ పాడ్కాస్ట్ తీసుకుంటాను. మీరు మంచిగా తీసుకున్నప్పుడు మీరు క్వశ్చన్స్ కూడా బాగా పర్ఫెక్ట్ గా కొన్ని తయారు చేసుకోండి. తప్పకుండా నేను కూడా మెటీరియల్స్ వస్తా, ఇలా డైరెక్ట్ కాకుండా విత్ రిఫరెన్స్ తో చెప్దాం. షూర్. అలానే ఇప్పుడు చరిత్ర గురించి ఏదైతే ఉందో అది కూడా ఒకటి చేద్దాం తప్పకుండా. తప్పకుండా. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఎవరైనా
దీన్ని చూసి డిబేట్ కి వస్తానన్నా ట్రీ మీడియా వేదికగా కూడా డిబేట్ చేద్దాం. మీతోని అలాగే ఆయన మన అంజి గారితో కూడా చేశాను. అంజి గారు కూడా అది చెప్పారు, డిబేట్ వస్తుంటే రండి అని. అంజి గారు కూడా అంబేద్కరిస్తో కొంత మాట్లాడిండు, అమరప్రస్థ డిబేట్ అరేంజ్ చేస్తారండి అని. మీరు ట్రై చేయండి. ఓకే, నేను ట్రై చేస్తాను. నేను ఎవరైనా వస్తే నేను తప్పకుండా మీకు కాల్ చేస్తాను. తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.